హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ గురించి మేజర్‌గా చాలా మందికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేద్దాం. మన దగ్గర ఉన్న ఐటీఎల్‌జీ వెరిఫైడ్ ఐటీఎల్‌జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అంటే ఏంటి? ఐటీఎల్ ఆర్ ఐటీఎల్‌జీ ఏ టోకెన్ ముందుగా లిస్టింగ్ అవుతుంది? వెరిఫైడ్ ఐటీఎల్‌జీని గేట్‌వే ఆఫ్ ఐటీఎల్ అని ఎందుకు అంటున్నారు అనే క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఈ వీడియోలో బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ముందుగా వెరిఫైడ్ ఐటీఎల్‌జీ రావాలి అంటే ఐటీఎల్‌జీ టోకెన్స్ మైనింగ్ చేయాలి అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయాలి. వీటి మీద బేస్ అయ్యి మనకి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది వస్తది. ఐటీఎల్‌జీ టోకెన్స్ మైనింగ్ చేయటం కామన్‌గా అందరికీ తెలుసు. 4 అవర్స్‌కి ఒకసారి మైనింగ్ చేస్తూ మనం ప్రెజెంట్ ఐటీఎల్‌జీ పొందుతున్నాం. బట్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయ్యి ఉంటది. యాక్టివ్‌గా మైనింగ్, కన్సిస్టెన్సీగా డైలీ మైనింగ్ చేస్తున్నారా లేదా? మీరు చేసిన రిఫరల్స్ యాక్టివ్‌గా ఉంటున్నారా లేదా? ఆన్ చైన్ యాక్టివిటీస్ లైక్ ట్రేడింగ్ అండ్ స్వాపింగ్ కాయిన్స్ చేయటం, కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ లైక్ అంబాసిడర్‌గా చేయటం అండ్ ఇంటర్లింక్ గురించి అవేర్‌నెస్ తేవటం, అడిషనల్ ట్రస్ట్ ఇండికేటర్స్, ఫేస్ వెరిఫికేషన్స్ అండ్ గేమ్స్ ఆడటం, కాయిన్స్ ఎర్న్ చేయటం. ఈ ఫ్యాక్టర్స్‌తో మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది. ఈ స్కోర్‌ని బేస్ చేసి మీకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది ఇస్తారు. మీరు రిఫరల్స్ చేయకపోయినా అండ్ ఆన్ చైన్ యాక్టివిటీస్ చేయకపోయినా మీరు డైలీ కన్సిస్టెన్సీగా మైనింగ్ చేసినా మీకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది వస్తాయి. బట్ ఇవన్నీ చేసిన వాళ్ళకి అడిషనల్‌గా ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ రావటం జరుగుతుంది. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అంటే ఏంటి? వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అంటే మీరు డైలీ యాక్టివ్‌గా ఉంటూ లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌తో డైలీ మైనింగ్ చేయటం ద్వారా ఐటీఎల్‌జీ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్‌జీగా కన్వర్ట్ అయ్యి మీకు ఐటీఎల్ వస్తాయి. ఈ ప్రాసెస్ అనేది ఎకోసిస్టమ్‌ని షార్ట్ టర్మ్ మైనింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి ఐటీఎల్ రాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ డైలీ కన్సిస్టెన్సీగా మైనింగ్ చేసిన వాళ్ళున్నారో వాళ్ళకి ఐటీఎల్ పొందడానికి హెల్ప్ అవుతుంది. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఆర్ ఐటీఎల్ ఏది ముందుగా లిస్టింగ్ అవుతుంది అనేది ఓవరాల్ ఇంటర్లింక్ స్ట్రాటజీ మీద బేస్ అయ్యి ఉంటది. అండ్ ఐటీఎల్‌జీ అండ్ ఐటీఎల్ 2 మంచి డిస్టింక్ట్ రోల్స్ ప్లే చేస్తాయి. బట్ లిస్టింగ్ టైంలో మార్కెట్ కండిషన్స్‌కి అండ్ ఇంటర్లింక్ ఎకోసిస్టమ్‌కి ఏది సూటబుల్‌గా ఉందో అనేది చూసి లిస్టింగ్ అనేది చేస్తారు. అండ్ ఐటీఎల్‌జీ, వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అండ్ ఐటీఎల్ టోకెన్స్ దేని ప్రత్యేకత దానికి ఉంటది. అండ్ ఇవి యూనిక్ గా మిషన్స్ అండ్ టాస్క్స్ కంప్లీట్ చేయడానికి ప్లస్ ఇంటర్లింక్ నెట్వర్క్ ఎకోసిస్టమ్ లో బెనిఫిట్స్ పొందడానికి యూజ్ అవుతాయి. వెరిఫైడ్ ఐటీఎల్‌జీని గేట్‌వే ఆఫ్ ఐటీఎల్ ఎందుకు అంటారు అంటే సింపుల్ గా వెరిఫైడ్ ఐటీఎల్‌జీని లాకప్ ఆర్ వెస్టింగ్ చేస్తూ స్టాక్ చేయటం ద్వారా మనకి ఐటీఎల్ అనేవి వస్తాయి. సో వెరిఫైడ్ ఐటీఎల్‌జీని అందుకే గేట్‌వే ఆఫ్ ఐటీఎల్ అంటారు. షార్ట్ టర్మ్ లాకప్ చేస్తే ఇమీడియట్ గా ఐటీఎల్ రివార్డ్స్ ఇస్తారు. బట్ తక్కువ ఐటీఎల్ వస్తాయి. లాకప్ చేయకపోయినా సరే లో రేట్ ఆఫ్ ఐటీఎల్ ఇస్తారు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ లాకప్ చేస్తూ స్టాకింగ్ చేశారో వాళ్ళకి ఎక్కువ ఐటీఎల్ రివార్డ్స్ వస్తాయి. ఇంటర్లింక్ లాంగ్ టర్మ్ హోల్డర్స్ కు ఫేవర్ గా ఉంటూ షార్ట్ టర్మ్ హోల్డర్స్ ని ఫిల్టర్ చేస్తా వస్తదన్నమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.